బీజేపీ కార్యకర్తలు నేనెక్కడ తయారు చేస్తా? మీరు అడుగుతున్న ప్రశ్నలో క్లారిటీ లేదు. మీరు తయారు చేయడం కాదు, ఇన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ నిర్మాణంలో ఆ పార్టీకి కార్యకర్తలే లేరు కదా. అలాంటి పార్టీకి మీరు వెళ్ళి సాధించేది ఏమున్నది? మీరు పురోగతి మీకు ఏముంటుంది? సో మీరు అస్త్రసన్యాసం చేసినట్టే పార్టీలోకి వెళ్ళడం అంటే గువ్వల బాలరాజ్ అంటేనే ఒక సంచలనం అనేది నిజంగా మా వాళ్ళు ఒక ముద్ర వేస్తూ వచ్చారు. నిజంగానే ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. దాదాపుగా నాకు మొన్న 70,000 ఓట్లు వచ్చినాయి. ఈ మధ్య చూస్తే బాగా పెరిగినాయి. దాదాపుగా 1,00,000 ఓట్లు బీఆర్ఎస్కి ఉన్నాయని వాళ్ళు చెప్తున్న మాట. ఎంత ఉన్నాయనేది తర్వాత మాట. బీజేపీ పార్టీకి 3-4 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి వారు మాట్లాడుతూ నన్ను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ వారు మాట్లాడుతున్నటువంటి మాటకు నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా. నేను అచ్చంపేటలో అడుగుపెట్టినప్పుడు, వనపర్తిలో పుట్టి హైదరాబాద్లో వ్యాపారంలో స్థిరపడి నాకు ప్రజాసేవ, పుట్టిన గడ్డకు సేవ చేయాలంటే ఒకడిగా వ్యాపారవేత్తగా పెద్దగా చేయలేము, పాలసీ మేకర్గా ఉంటేనే చేయొచ్చు అనే ఉద్దేశంతోన నేను ఆ నిర్ణయం పటిష్టంగా తీసుకొని వెళ్ళినప్పుడు, అచ్చంపేటకు వెళ్ళినప్పుడు గులాబీ జెండా పట్టుకొని పోతే నవ్వినరు. నా వయసు చిన్నదే, ఆ జెండా కొత్తనే. అక్కడ పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఇదెక్కడి పార్టీ? ఈ పిల్లోడు ఏంది 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఓటు లేని పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాడు, అమాయకుడు ఉన్నాడు, ఏదో కొంత సంపాదించినట్టున్నాడు, మళ్ళా పొరి గుడిసెకే వెళ్ళే పరిస్థితి వస్తుందని నవ్వుకుంటూ కొంతమంది జాలిపడి కొంతమంది నన్ను పని విధానం ఒక నిరంతరమైనటువంటి శ్రమను చూసి చర్చించుకునేటువంటి వాళ్ళు. కానీ ఏ రోజు కుంగిపోలేదు. కానీ ఆ టైంలో కూడా నేను చెప్పే మాట ఒకటే ఉంటుండే నా ప్రసంగాలలో. జాలి పడుతున్నటువంటి వాళ్ళకి కానీ, లేకుంటే తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళకి కానీ. నేను వచ్చింది పూరి గుడిసె నుండి, వలస కుటుంబం నుంచి, వలస కూలి బిడ్డగా వచ్చిన. మళ్ళీ నేను అదే గుడిసె జీవితానికి వెళ్ళి నా కార్యాచరణ మొదలు పెడతా. కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఛేదించకుండా వదలను, ఇది అని శపథం చేసినటువంటి పరిస్థితి. అట్లా ఎవరూ లేనటువంటి పరిస్థితిలో నేను గులాబీ జెండాను తయారు చేసింది నేను, పరిచయం చేసింది నేను. అక్కడ 2 సార్లు రెపరెపలాడించడమే కాదు, ఎంపీని కూడా గెలిపించినటువంటి దాంట్లో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అటువంటి నేను ఈరోజు ఒక్కడిగానే వెళ్ళినా అని అంటున్నారు కదా, బాగా ట్రోల్ చేస్తున్నారు. బీజేపీలో ఒక విధానం ఉంది. మొదటగా చేరినటువంటి వాళ్ళు సామాన్యమైనట్టు సభ్యత్వం. రామచంద్రరావు గారు ఒక స్టేజ్ మీద మైక్లో చెప్పారు, అదే దానికోసం 100 మంది చేరిన తర్వాత క్రియాశీలక సభ్యత్వం ఇస్తాం. అందుకే అట్లా అనట్లేరు వీళ్ళు. ఒక్కడిగానే వెళ్ళిండు అంటే దాని అర్థం ఏంటంటే మీ వెంట 100 మంది కూడా రాలేరు అని వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ విధానం గురించి రామచంద్రరావు గారు చెప్పినారు. వారు అడ్వకేటు, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర అధ్యక్షుడిగా అద్భుతంగా ముందుకు పోతున్నాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. వారు మాట్లాడిన మాటను వక్రీకరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఒక్కడిగానే ఒక్కడనే వచ్చిన ఎవరు రాలే నాయంబడి. మీరు పెద్ద పెద్ద మేధావులు, దర్వాజాలు, ఇల్లు డోర్లు మూతబడ్డాయి. నేను చిన్న పిల్లలను, ఓటు లేని పిల్లలను తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళించి వాళ్ళ తల్లిదండ్రులతో చేయగొట్టించి, రైతాంగంతో చేయగొట్టించి, ప్రతి ఒక్కరికి అర్థం చేయించి, మినీ ధూమ్ధామ్ పేరిట ప్రతి గడపకు కూడా తెలంగాణ వాదాన్ని తీసుకుపోయినా కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారే మొత్తం అని కూడా నేను క్రెడిట్ ఇస్తున్నా, ఎందుకంటే నాకు ఉన్నటువంటి విజ్ఞత అది. ఓకే. కానీ నేను అచ్చంపేటలో అయితే కేసీఆర్ గారు 100 సార్లు వచ్చింది లేదు కదా, ఎన్నికల ప్రచారాలకు తప్ప. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటిసారిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది నేను. ఆ కార్యక్రమానికి మాత్రం వచ్చినారు. తర్వాత ఎన్నికల బహిరంగ సభలు తప్ప ఏ రోజు కూడా కేసీఆర్ గారు రాలే. కానీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది, క్యాడర్ను ఏర్పాటు చేసింది, ప్రజాప్రతినిధులను చేసింది, యంగ్ అబ్బాయిలను అమ్మాయిలను కూడా తీసుకొచ్చి నేను రాజకీయాల్లో పదవులు ప్రజాప్రతినిధులను చేసింది నేను. అటువంటి నేను అంత అవగాహన రాహిత్యంతో నేను రాజకీయాలు వదిలేస్తాను, అస్త్ర సన్యాసం చేస్తాను. కానీ ఒక్కటైతే నిజం, నా కోరిక అనుకున్నాం నెరవేరింది. కానీ ఈరోజు నా కోరికలో నా ఎజెండానో గులాబీ జెండానో కాదు. ఈరోజు ప్రజలంతా కూడా జాతీయ జెండాను చూస్తున్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాలు ఏ రకంగా చూసినా, అది భక్తిభావం కానీ, దేశభక్తి కానీ, లేదంటే దేశాభ్యున్నతి కానీ, దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేటువంటి విషయంలో కానీ, మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ తీసుకురావడం, ఎన్నో గొప్ప గొప్ప నినాదాలను తీసుకొచ్చి ప్రపంచంలో ఈరోజు ఏ దేశానికి పోయినా ప్రధాని గారికి గౌరవం దక్కుతుంది అంటే మనందరికి కూడా గౌరవం దక్కినట్టు. అటువంటి పద్ధతులు వెళ్తున్నటువంటి జెండానే నేను పట్టుకున్నా.
ఇప్పుడు నేను ఒంటరిగానే బయలుదేరుతా. నాకు తెలిసి కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, జాతీయవాదం కలిగినటువంటి అచ్చంపేట దేశభక్తులు దైవభక్తులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి నేను ఒక్కరిగా బయలుదేరుతా. నా వెంబడి ఎంతమంది నడిస్తే వాళ్ళని తీసుకొని, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కాషాయ జెండాను, ఈ ప్రజల జెండాను, ఈ జాతీయ జెండాను, జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయ ఢంకా మోగించే ప్రయత్నం చేస్తా. అది నేను కావచ్చు, లేకుంటే పార్టీ ఎవరిని నియమించినా వారిని గెలిపించి పార్టీకి కానుకగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తా. ఇది నా గట్టి వాగ్దానం, ఇది ఒక సవాల్. మీరు ఒక దళిత సామాజిక వర్గం నుండి వచ్చారు, అంబేద్కరిస్ట్ అని కూడా చెప్పుకుంటున్నది అంబేద్కరిస్ట్ యాజ్ ఏ అంబేద్కరిస్ట్. మీరు సెక్యులర్ అనేది అని కూడా చెప్తున్నారు, నేను సెక్యులర్ వాదిని అని కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు ఈరోజు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే నిజమైన ముస్లింలు, క్రిస్టియన్లు, రోహింగ్యాల కంటే సెక్యులర్ హిందూవాదులే మనకు ప్రమాదం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంత డెప్త్గా మీరు ఈ తక్కువ టైంలో వారు ఏ సెన్స్లో అన్నారు, ఎందుకు అన్నారు, వారి పేరు తీసుకొని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏ సమాధానం కోరుకుంటున్నారు? నేనేమంటున్నా అంటే, మీరు సెక్యులర్ అని మీరు చెప్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ బీజేపీలో ప్రధానంగా మత ప్రాతిపదికన హిందూ ఎజెండానే లక్ష్యంగా, హిందువులే లక్ష్యంగా, హిందువుల కోసమే పనిచేస్తున్నట్టుగా వాళ్ళ విధానాలు, వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ చర్యలు కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నాయి. కానీ మీరు అనుకున్న ఈ సెక్యులరిజాన్ని, మీరు అనుకున్నటువంటి ఈ అంత్యోదయ అనేది ఏదైతే చెప్తున్నారో, చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ యొక్క స్థితిగతులలో మార్పు తేవాలని ఏదైతే ప్రయత్నం అనుకుంటున్నారో, ఇది బీజేపీలో సాధ్యమయ్యే పనేనా కాలేదా? మీరు కారణం ఏంటంటే ఒక ఆరోపణ అయితే ఉంది, కేవలం మత రాజకీయాలను, మతాలను అడ్డుగా పెట్టుకొని మాత్రమే బీజేపీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్పితే నిజమైన సమస్యల కోసం, ప్రజలలో స్థితిగతులలో మార్పు కోసం ఇప్పటి వరకు కృషి చేసింది లేదు అనేది ఒక ఆరోపణ సమాజంలో. అదే ఆరోపణ నిజమైతే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండ్రు నరేంద్ర మోడీ గారు, 3 సార్లు ప్రధానమంత్రి అయినరు. ఏంది కులమానం? ఒకవేళ వాళ్ళు తప్పి చేస్తే, అభివృద్ధి చేయకపోతే, అందరిని కలుపుకొనే పోకపోతే అంత ఆమోదయోగ్యంగా ఎందుకు ఉంటుంది పరిస్థితి? మీరు అంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరో తెలుసా అండి మీకు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక గవర్నర్ గారు ఉన్నారు, నాకు తెలిసి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి. ఈరోజు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారు? ముర్ము గారు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకురాలు. కొన్ని ముఖ్యమైన పదవులు మినహా, ముఖ్యమైన పదవులు మినహా అంటారు, తూతూ మంత్రంగా ఇచ్చిన పదవులు మినహా అంటే అది వేరు మాట. ముఖ్యమైన పదవులే ఆ వర్గాలకు ఇస్తున్నారు. పార్లమెంటులో అంబేద్కర్ ఫోటోను పెట్టిందే ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఫోటో పెట్టడమే కాదు, ఎన్నో అవకాశాలు ఈరోజు దళితులకు, అణగారిన వర్గాలకు కల్పిస్తున్నారు కాబట్టి అందరి ఆమోదం దొరుకుతుంది. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా, మీరు మొత్తంగా మీరు కూడా ఒక ట్రాప్లో పడ్డారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రాపగండాలు కానీ, లేదంటే ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలో మేమేం పడలేదు. సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాలను మీ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బీజేపీకి వ్యతిరేకము, లేకుంటే బీజేపీ ఆలోచన విధానాలకు వ్యతిరేకము, దాంట్లోకి ఇట్లా వెళ్ళినారు ఆ పార్టీలకు మీరు అని అంటున్నారు. బాబాసాహెబ్ అనడం కాదు, మత ప్రాతిపదికన అదే అంటున్నా. మతం గురించి, కులం గురించి బాబాసాహెబ్ ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడినారో మన అందరికీ తెలుసు. వారు ఎప్పుడు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఏ మతమైనా, ఏ కులమైనా పర్వాలేదు, మీకు నచ్చినట్టుగా వ్యవహరించండి, అది భారత రాజ్యాంగం మీకు హక్కు కల్పిస్తుంది అని చెప్పినారు. అట్లా వారు బౌద్ధ మతం వైపు వారు వెళ్ళడం జరిగింది. ఎవరు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు, కానీ ప్రజల అభిమతంగా ఉండాలి, మనం పౌరులం అనేటోళ్ళము, దేశ భావన కలిగి ఉండాలి, జాతీయ భావన కలిగి ఉండాలని, జాతి గురించి, జాతీయ వాదం గురించి అద్భుతంగా మాట్లాడింది బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే అదే తీరులో, అదే పంతాలో ముందుకు పోతున్నది భారతీయ జనతా పార్టీ. ఈ రకంగా కొన్ని వర్గాలను దూరం చేయడం వల్ల ఒక రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ నేను గమనించి 1 సంవత్సర కాలం పాటు అవగతం చేసుకొని వస్తున్న దాంట్లో మా ప్రజలే నన్ను ఏ పార్టీకి వెళ్తున్నారని సూచన చేసేటప్పుడు నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది బాహాటంగా. మీరు అంటున్నారు మీరు బీజేపీలోకి వెళ్తామని, నేను కాంగ్రెస్లో కూడా మంచి నా విధానాలు, వాళ్ళ విధానాలు నచ్చి నా మాటతో ఏకీభవించి మా ఎజెండాను వాళ్ళు మోస్తారనే నమ్మకం ఏర్పడితే కాంగ్రెస్ కూడా వెళ్తా అన్నా. కానీ వాళ్ళు ఎక్కడ బయట పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు గుప్పుగా వస్తే తీసేసుకుందాం, గువ్వల బాలరాజ్ మంచి ఒకడు పని చేస్తాడని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు నన్ను పెద్దగా సంప్రదించింది ఏం లేదు, వస్తే ఆహ్వానిస్తాము అన్నారు. కానీ నేను మాత్రం
విచక్షణ ఉంది కాబట్టి, నాకు అవగాహన ఉంది కాబట్టి నేను నిర్ణయం తీసుకొని ప్రజల అభిష్టాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దానికి రకరకాల రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మతతత్వ పార్టీలో చేస్తున్నారు, మేము చేరుతున్నారు, మీరు సెక్యులరిస్ట్ అని మాట్లాడుతున్నారు అని రకరకాలుగా రోజు ఇవే ప్రశ్నలు అవుతున్నాయి. దీనికి సరైన పద్ధతిలో మీరు అనుకుంటున్నట్టుగా గువ్వల బాలరాజుకి టికెట్ రాదు, ఎమ్మెల్యే కాడు, ఎంపీ, నేను ఏ పదవి లేకపోయినా పర్వాలేదు, వీళ్ళు ఏదైతే కుట్రపూరితంగా ఆంతర్యాలు సృష్టించి సమాజంలో భారతీయ జనతా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుట్రలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పార్టీ ఏ అవకాశం ఇచ్చినా నేను పార్టీ గొంతునైతే వారి ఆలోచన విధానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు ఒకటి అని అర్థం చేసుకుని నేను ప్రజలకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తంగా దళితులను ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే వాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దళితులు బుద్ధి చెప్పేటువంటి పద్ధతిలో నా కార్యాచరణ మొదలుపెట్టి పార్టీ అనుమతి, పార్టీ సూచన మేరకు నేను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటువంటి బీజేపీ పార్టీలో గువ్వల బాలరాజుకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, మినిస్టర్ చేయకపోయినా, అధికారికంగా ఏ టికెట్ ఇవ్వకపోయినా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అరే ఒక టర్మ్ పదవి లేకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నేను పదవి లేదు, చచ్చిపోతున్నా. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి నేను నాకున్న సమయాన్ని ప్రజా కోణంలో ఆలోచన చేసి ప్రజలకు ఇంకేమైనా మెరుగైన సేవలు చేయొచ్చు, ఎవరి ద్వారా సాధ్యమవుతుందని పూర్తి అవగతం చేసుకొని నిర్ణయం తీసుకొని ఉన్నా. గోషామహల్ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు నాకు అవకాశం రాకున్నా భవిష్యత్తులో రాకపోని, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నది, నేను అనుకున్నది, ప్రజలు కోరుకుంటున్నది, పేదలు అనుకుంటున్నది, డౌన్ ట్రాడెన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అంత్యోదయ ఎవరి ద్వారా అయితే అందుతుంది అని విశ్వసిస్తూ వాళ్ళ నమ్మకాలను వమ్ము చేయకుండా బీజేపీ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వారి వైపు నడుస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించి వాళ్ళని గెలిపిస్తే చాలు కదా. నేను నిలబడాలి, గెలవాలనేది ఏముంటుంది? ఇంకా ఇదే కొత్త కాదు కదా. 2 సంవత్సరాలు ఈ చిన్న వయసులో నేను 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నేను సేవలు అందించిన దాంట్లో నాకు కావాల్సినటువంటి తృప్తి దొరికింది. రాజాసింగ్ గారు తెలుసా? గోషామహల్ ఎమ్మెల్యే. ఎస్, నా ఫ్రెండ్ ఆయన. మీ ఫ్రెండా? ఎస్. ఓకే. ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పరోక్షంగా మిమ్మల్ని ఉద్దేశించి. బీజేపీకి వచ్చిన కొత్తలో ముందు కూర్చుంటుంది, రాను రాను అది వెనుక కూర్చేస్తారు. మనం అనుకున్న సొంత లక్ష్యాలను నెరవేర్చుకోవడం బీజేపీ పార్టీలో సాధ్యం కాదు. మనల్ని నమ్ముకున్న కార్యకర్తలకు మనం పదవులు ఇప్పించడం కూడా మన వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు, వాళ్ళు ఎదగనియరు మనల్ని. కాబట్టి ఈ విషయం తెలుసుకొని కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళు రావాలి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాకు సంబంధించిన జితేందర్ రెడ్డి, ఇంకొంతమంది నాయకుల పేర్లు చెప్తూ ఉద్ఘాటించాడు. అది ఇండైరెక్ట్గా మిమ్మల్ని నాకు సామెతలు చెప్పడం పెద్దగా రాదు. నేనేం నా కడుపులో ఏముంటే నేను బయటకు మాట్లా అశ్వత్థామ అతహ కుంజరహ సంథింగ్ ఏదో పదం ఉంటుంది. దాని మీనింగ్ను డైవర్ట్ చేస్తూ కట్ చేసి ఒక మీనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. అదే రాజాసింగ్ గారు నన్ను సాదరంగా స్వాగతిస్తున్నాం పార్టీలోకి అనే విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడట్లేరు మీడియా మిత్రులు. మీరు చూడండి కావాలంటే వారి స్టేట్మెంట్, వారి ప్రెస్ నోట్. అలా స్వాగతించినప్పుడు ఈ స్టేట్మెంట్ స్వాగతించి వారు ఏ కోణంలో అన్నారో వారిని ఎప్పుడైనా కలిసినప్పుడు నేను మాట్లాడతా. కానీ వారు చెప్పింది ఏంది అని అంటే నాకున్న అనుమానం రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళ, లేకుంటే ఒక స్పిరిట్తో రాకుండా ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీలో గుర్తింపు లేదు, ఈ పార్టీలో చేరినాం, ఈ పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చేద్దామని అంటున్నారా? కాబట్టి వాళ్ళు అనుకున్న స్థాయిలో పని చేయకపోవచ్చు, అనుకున్న స్థాయిలో గౌరవం దక్కకపోవచ్చు. కానీ నాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. నేను ఒళ్ళొంచి పనిచేస్తా, చిత్తశుద్ధితో పనిచేస్తా, నా గౌరవాన్ని నేను దక్కించుకుంటా. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి లక్ష్యాలను నెరవేర్చుకునే విధంగా కుర్చీ కోసం కాకుండా, గౌరవం గుర్తింపు కోసం కాకుండా నా విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తా. ఖచ్చితంగా పార్టీ మెప్పు పొందుతా. నేను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరే పరిస్థితి తీసుకొస్తా. సంతృప్తిగా నేను నా విధి నిర్వహణలో ముందుకు దూసుకుపోతా తప్ప వెనక కుర్చీ, ముందు కుర్చీ, వెనక పక్క కుర్చీ అనే దాని గురించి కుర్చీల వేటలో మాత్రం నేను ఉండననేది మాత్రం స్పష్టం చేస్తాను. రైట్ అయినా ఫైనల్గా విషయం చెప్పండి. గువ్వల బాలరాజు అంటే ఫైర్ బ్రాండ్ అని మీరే చెప్తున్నారు. సరే ప్రజలలో చర్చ ఉంది. దానికి ప్రధానమైన కారణం వివాదాస్పద వ్యాఖ్యలు లేదా అధికారులను బెదిరించడాలు
లేదా ప్రజల్ని కూడా కోపంతో కాస్త అసహనంతో వ్యవహరించడాలు, కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడాలు, ఇలాంటి అంశాలన్నీ మీ చుట్టూ చేరి వివాదాస్పదమయ్యి మీరు ఎవరి మాట వినరు, మొండి వైఖరితో ఉంటారు, అహంకారం ఎక్కువ, ఎక్కడో ఒక చోట దొరలకు భూస్వాములకు ఉండేటువంటి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటాడనే ఒక ఆరోపణ మీ మీద ఉన్నది. మీరు అదే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర ఏంటంటే నాకు ఆత్మీయులుగా ఉంటున్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మిత్రులను విడదీయాలి అని అంటే గువ్వల బాలరాజుకు ఒక ముద్ర వేయాలి, ఈయన అగ్రవర్ణాలంటే ఈయన గిట్టదు అని ముద్ర వేసి విడదీసే ప్రయత్నం చేశారు. పాపం ఈరోజు మిత్రులు కొంతమంది వాస్తవం అది కాదు, మేము వెళ్ళిన పరిస్థితి వేరు, కానీ ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకొని ఏం తెలియనటువంటి వాళ్లకు నీ పైన వ్యతిరేక భావన నింపేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. కానీ ఎప్పటికీ మీరు మా కుటుంబ సభ్యులే, ఎప్పటికీ మీరు మా మిత్రులే అని మాట్లాడుతుంటారు. ఒకటి అగ్రవర్ణ అహంకారం అని, మీరు అగ్రవర్ణాలకు వ్యతిరేకమని రకరకాల పదాలు ఎన్ని వచ్చినా, ఎన్ని మాటలు నా పైన విమర్శలు వచ్చినా నేను కుంగిపోయేది లేదు. ప్రజలను విడదీసి మిత్రం దోస్తాని కానీ లేదంటే రాజకీయం కానీ చేసే ఆలోచన నాకు లేదు.